లగచల కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సురేష్ వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు సురేష్ కోసం పూణే, హైదరాబాద్ లో 4 టీమ్స్ గా ఏర్పడి విచారణ చేపట్టారు. అయితే ఇదే కేసులోని నిందితుల్లో పంచాయతీ సెక్రటరీ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెక్రటరీ రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించారు. లగచల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన సురేష్ వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు సురేష్ కోసం పూణే, హైదరాబాద్ లో 4 టీమ్స్ గా ఏర్పడి విచారణ చేపట్టారు. అయితే ఇదే కేసులోని నిందితుల్లో పంచాయతీ సెక్రటరీ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సెక్రటరీ రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక లగచల కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఇక సురేష్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన అజ్ఞాతంలో ఉన్నాడా? ఇంకా పోలీసులు ఎప్పటికీ ఆయన పట్టుకునే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ శాలిని. లగచర్లలో దాడి జరిగి వారం రోజులు అవుతుంది. అయినా ఈ దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి సురేష్ ఆచూకి మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే ఈ దాడికి పురిగొలిపిన అంటే ఈ దాడికి కర్త కర్మక్రియ అయినటువంటి అంటే పట్నం నరేందర్ రెడ్డిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కానీ ఏదైతే అక్కడ సూత్రధారి అంటే ఆ 3 గ్రామాల పరిధిలోని మొత్తం ఈ దాడి కుట్రకు మొత్తం ప్రణాళికని అమలు చేసింది మాత్రం సురేష్. సో ఈ సురేష్ మాత్రం ఇప్పటి వరకు వారం రోజులు అవుతుంది. అయితే సురేష్ ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరి సురేష్ కోసం ఇటు హైదరాబాద్, పూణే తదితర ప్రాంతాల్లో అంటే 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే ఏదైతే సురేష్ కోసం గాలిస్తున్నారు. కానీ సురేష్ వరకు సురేష్ ఆసక్తి దొరకలేదు. ఇంకోవైపు ఈ దాడి ఘటనలో కూడా అక్కడ లగచర్ల పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర కూడా ప్రధాన సూత్రధారిగా తేలింది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే రాఘవేంద్రని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ నేపథ్యంలో కూడా కలెక్టర్ ప్రతీక్ జైన్ రాఘవేందర్ ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఈ లగచర్ల దాడికి సంబంధించి అయితే ఇప్పటికీ దాడిలో పాల్గొన్న అంటే కొంతమంది రైతులు కావచ్చు, అదేవిధంగా రైతులు కాని వ్యక్తులు కూడా పాల్గొన్నట్టు కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పటికీ రిమాండ్ కి తరలించిన పరిస్థితి. కానీ దీనికి ఈ దాడికి ప్రధానంగా ఈ దాడిని పురుగొల్పిన వ్యక్తి సురేష్ మాత్రం ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. మరి ఇంకా 4 బృందాలుగా ఏర్పడి కూడా సురేష్ కోసం గాలిస్తున్నా కూడా సురేష్ ఆచూకీ అయితే దొరకలేదు. మరి పూణేగా తలదాచుకున్నాను కూడా పరిశీలన జరిగింది. మరి పూణేగా తలదాచుకున్నాడా లేకపోతే హైదరాబాద్ లోనే రాకే ప్రాంతంలో ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నారా, మరే ఇతర ప్రాంతాలు వెళ్ళారా అనేది మాత్రం ఇంతవరకు పోలీసులకు ఆచూకీ దొరకలేదు. మనకు ఇప్పటికే ఆ సురేష్ సంబంధించిన పాస్పోర్ట్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎందుకంటే ఏమైనా తప్పించుకొని ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సురేష్ పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి పోలీసులు. సో ఇక మొత్తంగా సురేష్ అంటే పట్టుకొని తీరుతామంటున్నారు. కానీ ఎప్పటి వరకు వెళ్తాడు ఏంటి అనేది మాత్రం ఇంతవరకైతే ఎలాంటి సమాచారం అయితే లేదని చెప్పచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.